రోజు బస్ యాత్ర గజ్వెల్కి చేరుకుంది. కేసీఆర్ గారి ఇలాఖకు చేరుకుంది. సో ముఖ్యంగా మేము ఈ బస్ యాత్రలో బీజేపీ గుర్తు ప్రధానమంత్రి గారు ఏం చేయలేదు, ఏం చేసి ఉండాల్సిన విషయం చెప్తున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ పెద్దలు ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. సో మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన స్పీచ్లలో మాట్లాడకుండా సో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. కచ్చి టీవీ అని ఒక అన్నోన్ తెలియని టీవీ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పేదలకి ఎన్ని కట్టించిండు, అట్లా మధ్యతరగతి వర్గాలకి ఎన్ని మంచి ప్రభుత్వ స్కూళ్ళు కట్టించిండు, ఎన్ని మంచి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించిండు, అట్లాగే ఆయన వాగ్దానం చేసినటువంటి ఉపాధి ఉద్యోగాలు ఎన్ని ఇప్పించిండు, ఇలా విషయాలు మాట్లాడారు. అందుకని మేము మోడీ గారిని ఓడించాలని చెప్పేసి రాష్ట్రం తిరిగి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాగే ఏ రకంగా మోడీ గారు సంపన్న వర్గాలకి కొమ్ము కాస్తున్నాడు, సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి అట్లాగే రకరకాల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని మాఫీ చేసిండు అనే విషయాలు. అట్లాగే ఇక్కడ మెదక్ పార్లమెంటులో మనకి వెంకట్రామరెడ్డి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన నాకంటే 15 సంవత్సరాలు జూనియర్. మరి ఆయన ఏ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి మరి అన్ని వేల కోట్లు జమ చేస్తున్నా మనకైతే ఏమర్థం కావట్లేదు. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయన కేసీఆర్ గారు ప్రోద్బలంతో, మరి కేసీఆర్ గారికి ఆయన మన బేనామే మనకు తెలియదు. కానీ బట్ చాలా క్లియర్గా ఇంత ఘనము బీఆర్ఎస్ ప్రమోట్ చేసిన ఈ వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసరు ఏం చేసి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన కొన్ని వేల కోట్లతోనే ఇక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో చేస్తున్నాడు. అన్ని వేల కోట్లు ఎట్లా వస్తాయండి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి? అంటే ఐఏఎస్ 30 సంవత్సరాలు పనిచేసి వస్తాయా? నేను 40 సంవత్సరాలు పనిచేస్తాను గవర్నమెంట్ ప్రభుత్వం ఆఫీసర్గా ఐఏఎస్గా. మరి నాకు ఒక అపార్ట్మెంట్ తప్ప ఇంకా ఏం లేవే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 30,000 కంటే ఎక్కువ ఉండేవే అంటే ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా ఇలాంటి అవినీతి అధికారంలో ఉండి అవినీతి చేసి తొండ ముదిరి కూర్చోగలిగినట్టుగా ఇలాంటి వాళ్ళని గ్యారెంటీగా ప్రజలు ఓడించాలి. ఇది మంచి సంస్కృతి కాదు అనే విషయము నేను ప్రజలకు చెప్పాను. For more videos like this, subscribe Big TV channel.